హలో అండి అందరికీ. ఈరోజు నేను ఈ పొటల్స్ కూర చేసి చూపిస్తున్నాను. ఇవి దొండకాయలాగా ఉంటాయి, మధ్యలో గింజ పెద్దగా ఉంటే నేను కట్ చేసి తీసేసుకున్నాను. తోటలాగా ఉంది, అది ఇలాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నవి ఒక 2 స్పూన్ల నూనెలో వేయించేసుకుందాం, మెత్తగా మగ్గ పెట్టుకుందాము. ఇది మెత్తబడ్డమే కాకుండా కొంచెం బ్రౌన్ అయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. వేరే ఏమి నూనె ఎక్స్ట్రా వేసుకోలేదు, ఇందాకటి నూనె. దాంట్లోనే ఉల్లిపాయలు వేసేసుకుందాము. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇందులో ఉప్పు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని, చిటికెడు పసుపు ముందు వేయించుకుందాము. ఉల్లిపాయలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ వేసుకుందాము. రుచికి తగ్గట్టు కారం, పావు టీ స్పూను గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూను జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ కూర ఇందులో వేసేసుకుందాము. ఉప్పు ఇంకా కొంచెం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు ఈ టైంలో. ఇప్పుడు ఒక పావు కప్పు నీళ్లు పోసుకుందాము. దీన్ని మూత పెట్టి మగ్గించేసుకుందాం. 10 నిమిషాలు మగ్గబెట్టుకున్నాను. కూర రెడీ అయిపోయిందండి. కూర కట్ చేసుకోవడం ఒకటే ఆలస్యం, పావు గంటలో అయిపోతుంది అంతే. చక్కగా కమ్మగా ఉండే కూర రెడీ అయిపోయింది. ఇది మా ఇంట్లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. తింటారో తినరో అని ఇన్ని రోజు చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.